యూట్యూబ్లో ఒక విషయాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు టీవీ సీరియల్గా ఎంత స్లోగా నడుస్తుంది అలా చెప్పాలంట. దానివల్ల స్పష్టంగా ఆడవాళ్ళకి అర్థమైంది కదా, అట్లా స్లోగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంత నెమ్మదిగా చెప్పాలి. కానీ ఇక్కడ బోర్ కొట్టదు కదా, టీవీ సీరియల్ ఎక్కడ బోర్ కొట్టదు. ప్లస్ నెమ్మదిగా చెప్తారు. ఇంట్రెస్ట్గా చెప్పాలి, అంత స్లోగా చెప్పాలంట. దీనివల్ల మనసుకు సరిగ్గా ఎక్కుతుంది ఆడియన్స్కి మీరు అలా చెప్తే. నాట్ పెట్టేది ఇంకా ప్రింట్ కాలేదు. యూట్యూబ్లో మనం కొత్తగా చెప్పాలి, కొత్త విషయం చెప్పాలి, ఆసక్తిగా ఉండాలి. ఆసక్తికరమైన టైటిల్ ఇవ్వాలి, బోర్ కొట్టకుండా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. మీకు తెలుసు అది ఇలా చేయాలి. ప్లస్ మరి కొత్త సబ్జెక్ట్ ఎక్కడ ఇవ్వాలి, కొత్తగా చెప్పాలంటే ఉదాహరణ చెప్తాను. మనము ఇప్పుడు రేవ్ పార్టీ ఎవరు చూడు రేవ్ పార్టీ గురించి చెప్తాడు. మళ్ళీ నువ్వు అందులోకి చూసి పెడితే అందరు చూసే ఉన్నారు కదా, నీకు చూడరు. ఇలా యూట్యూబ్లో తీస్తే ఎక్కువ పాపులర్ కారంటారు. కాబట్టి మీరు కొత్తగా చెప్పాలంటే కొత్తగా తయారు చేయండి. ఆ ఐడియాస్ మీకు కొత్త టైటిల్స్ వస్తాయి. ఎట్లా అంటే వేరే వాళ్ళ టైటిల్ చూసి అది భగవంతుడు ఇలా మీకు ప్రత్యక్షం కావాలి అన్న చోట మీకు గర్ల్ ఫ్రెండ్ ఎలా ప్రత్యక్షం కావాలి ఇలా ట్రై చేయండి. అంటే ఇలా కొత్తగా క్లోనింగ్ చేయండి. ఇక తర్వాత కంటెంట్ ఎలా చేయాలంటే మీరు వేరే గూగుల్ ఆర్టికల్స్, టీవీ న్యూస్ ఇవి చదువుతారు కదా, వెరైటీ చదివి మీరు సొంత కైతం చేయాలి. అంటే ఉదాహరణకి మీరు ఒక చరిత్రగా చదవాలి, మీరు రీడర్ కావాలి. యూట్యూబ్లో కావాలంటే క్రియేటర్ కావాలంటే రీడర్ కావాలి. మీరు చదివి మార్ఫింగ్ చేయాలి. ఇప్పుడు ఒక గాడిద పోతుంది, అది నడుస్తూ ఉంటే ఏం చేస్తావు, అన్ని గాడిదల కాళ్ళు అచ్చలు పడ్డాయి అనుకో, ఇక్కడ ఎక్కువ గాడిదలు సంచరిస్తాయని మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. అక్కడ దొంగతనాలు జరిగినాయి, నీకు ఎక్కువ జరిగినాయి అనుకో, ఈ ప్రాంతంలో దొంగతనాలు జరుగుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు సొంతంగా చెప్పాలి. మీకు ఎవడు చెప్పాడు, మీరు అలా నివాసం చేయరు, ఏం లేదు, అన్నీ సొంతంగా చెప్పాలి. ఇప్పుడు ఏలియన్స్ గురించి చెప్పేది కూడా ఇట్లనే వీళ్ళ సొంతగా అయితే అవన్నీ చదివి వానికి వచ్చిన ఆలోచనతో ఐడియాలు చూసి చెప్తాడంట. ఓకే, ఇప్పుడు ఒకటి భయపడతాడు అనుకో, 2-3 సార్లు భయపడితే అతను పిరికివాడని మనం చెప్తాం కదా, వాడు చెప్పుకున్నాడు మనకు ఎవరైనా మనం చెప్పినా మనమే సొంతంగా చూసి చెప్పినాం కదా. ఇలా కొన్ని అనుభవాలు చూసి మనం ఆ విధంగా చెప్పాలన్నట్టు. ఇక ఇలా కొత్తగా కంటెంట్ తయారు చేసి కొత్త విషయాన్ని కొత్తగా క్రియేట్ చేయాలంతే. మొత్తం టోటల్గా చేసి మొత్తానికి కొత్త కంటెంట్ చేసి కొత్త విషయాన్ని చెప్పాలి, కొత్తగా చెప్పాలి. మిమ్మల్ని ఇది తప్పు ఒప్పు అని అడిగేటోడు ఉండడు యూట్యూబ్లో, అలాగే పాస్ ఫెయిల్ చేసేటోడు ఉండడు 10వ తరగతి పరీక్షలాగే నేను క్రియేట్ చేసిన అని. కాబట్టి అందరూ ఇలా క్రియేట్ చేస్తారు, పెద్ద పెద్ద రైటర్స్ కూడా ఇలా క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు రీడర్ కావాలి. ముందు రీడర్ అయ్యి ఇలా కొత్త ఆలోచనలు కొత్తగా చేయండి. తెలుసు ఒక ఆలోచనలకు ఒక దానికి యాడ్ చేయండి. ఇప్పుడు దొంగతనానికి ఇంటికి వచ్చిందనుకో, దాన్ని ఏం చేస్తావు, ఇళ్ళకి వాడు రహస్యంగా కిటికీలో వచ్చి ఆ అమ్మాయిని కలవడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని సీక్రెట్గా వెనక లాక్కొని వెళ్ళాడు. వాడు వస్తువు తీసుకుపోయింది, అమ్మాయిని తీసుకుపోయినట్టుగా చెప్పండి. సీక్రెట్గా అమ్మాయిని కలుసుకున్నాడు. ఇలా చెప్తే కొత్తగా ఉంటుంది కదా, మీకు కంటెంట్ కొత్తగా వస్తుంది కదా. ఇలా క్రియేట్ చేయాలంటే అంతే. ఇలా చెప్తే జనానికి కొత్తగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎక్కడ లేని విషయం కనుక చూస్తారన్నట్టు. మీరు టైటిల్స్ అయినా ఇలాగే పెట్టాలి. చెప్పాను టైటిల్ పెట్టడం, కంటెంట్ ఇలా తయారు చేయండి, కొత్తగా ఉంటుంది అన్నట్టు. ఇలా చేస్తేనే మీరు చూస్తారు. పెద్ద పెద్ద రైటర్స్ కూడా ఇలాగే క్రియేట్ చేస్తారు. రికార్డు వాళ్ళు లేదు చూడలేదు, కొడుకు పేరు గోవిందం అంట, ఆ కొడుకు కూడా లేడు మళ్ళీ. ఎట్లా అలాగే ఉన్నట్టు మాట్లాడితే పచ్చని కాపురాలు కోల్పోతాయి. కానీ అక్కడ కాపురం కూడా లేదు, ఉన్నట్టు మాట్లాడలేదు కానీ కాపురం కూడా లేదు. ఇదే అట్లా అనమాట. అలాగే 1000 అబద్ధాలు ఆడు పెళ్లి చేయాలంటారు. 1000 అబద్ధాలు ఆడిండు, పెళ్లి చేసిండు, కానీ ఆ పెళ్లి కూడా ఫేక్. మళ్ళీ అబద్ధాలు ఆడి పెళ్లి చేసిండు, అవి ఫేకే. పెళ్లి చేసిండు అన్నాడు, ఆ పెళ్లి కూడా ఫేక్. ఇగో ఇట్లా అన్నట్టు. వాళ్ళు చూడలేదు, కొడుకు పేరు గోవిందం అన్నాడు, ఆ గోవిందం కూడా లేదు. ఇట్లా అంటారు. కంటెంట్ ఇలా చేయాలి. బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడతాం కదా, అలాగే పాడతారు, మంచి సింగర్మే. కానీ మన గొంతుతో ఆ పాటను పాడతాం, అది తెలుసు కాబట్టి. కానీ బాలసుబ్రహ్మణ్యం ఎలా పాడాడు, గొంతు ఎలా బిగించాడు, అతని నోరుతో ఎలా ఎత్తాడు, ఎలా దించాడు అనే స్టైల్గా మనం పాడుతూ పాటను పాడామా అతనిలాగా పాడలేం కదా. ఆయన ఎలా పాడాడో అలా పాడుతూ పాటను పాడాలి. మన గొంతుతో మనం పాడుతూ పాటను పాడుతున్నాం ఆయన పాటను, కానీ ఆయన గొంతుతో పాడాలి. మన గొంతు బదులు ఆయన గొంతుతోనే పాడాలి, ఆయనలాగానే పాడాలి మన గొంతుతో. అలాగే పాట అలాగే రావాలి. అంటే ఎంత కష్టం కదా. ఇట్లనే ఒక ఫేక్ కంటెంట్ లేనిది కూడా ఉన్నట్టు చెప్తారు. రాత్రి శ్రీదేవి కళ్ళకి వస్తుంది అనుకో, కళ్ళకి వచ్చింది ఇప్పుడే పోతాను ఫ్లైట్లో, శ్రీదేవి తోటి ఇప్పుడు రమ్మన్నది, నాకు షూటింగ్ ఉన్నది అని చెప్తే ఎవరైనా నమ్ముతాడా, నమ్మడు. ఇదంతా వట్టి మాటలే. మరియు చెప్పడం కూడా వట్టిగానే చెప్పాలి. మళ్ళీ మనసులో వచ్చేది వ్యక్తిగతం ఉంటుంది చూసినా, మానసికంగా వ్యక్తిగతంగా కూడా మళ్ళీ అది ఫేకే కావాలి. ఇట్లాంటిది నువ్వేనా రమ్మన్నది మొత్తం పోయినా అంటే కలిసిందని చెప్తాను చూడు. ఇగో ఇలా కంటెంట్ ఇలా తయారు చేయాలన్నమాట. మన శత్రువు ఉన్నాడు, వాడిని కొట్టలేము, కానీ మన మీద మనకు పగలేదు. అప్పుడు ఏం చేస్తాం, వానికి ఏదన్నా జబ్బు వచ్చి చచ్చినా, రోగం వచ్చినా వాడు రావాలి, వానికి పక్షవాతం రావాలి అని తిడతాం, పోటుకులు పడి చస్తావు అని తిడతాం. అలా అయితే మనం సంతోషపడతాం కదా. వాడిని ఎవడన్నా కొట్టిండు అనుకో సంతోషపడతాం, వాడు ఏదైనా ఆర్థికంగా నష్టపోయిండు, వానికి ఏదైనా అయిందనుకో నష్టం, అప్పుడు సంతోషపడతాం కదా. ఇలాగే శృంగారంలో స్త్రీని చేయాలనుకుంటాడు పురుషుడు సెక్స్, కానీ అవన్నీ కూడా స్త్రీ అవుతూ ఉంటుంది. యా హూ వా అని తట్టుకోలేకుండా అరుస్తూ ఉంటుంది చూసినా. అవన్నీ చేసినప్పుడు పురుషుడు సంతోషపడతాడు, అవి కావాలని చేస్తారు అన్నట్టు.
చెప్పాను ఇప్పుడు శత్రువు ఏదైతే కావాలని కోరుకున్నాడో అలా స్త్రీ కావాలని పురుషుడు కోరుకుంటాడు శృంగారంలో. అలా స్త్రీ చేత చేయిస్తూ ఉంటారంట శృంగారంలో, సినిమాలలో చేసినప్పుడు మగాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అబ్బా మేము చేస్తేనే ఆడ అవుతుందని అనుకుంటారు, కానీ కాదు, అది జెన్యున్గా అలా అది చేస్తూ ఉంటుంది అన్నట్టు. పురుషులు సంతోషపడుతుంటారు అట్లా అన్నట్టు. ఇప్పుడు పిల్లలు అరుస్తూ ఉంటే, కోకిలు అరుస్తూ ఉంటే పిల్లలు మేము వస్తేనే అది అరుస్తుంది అనుకుంటారు కదా, బదులుగా ఆ టైప్లో అన్నట్టు. మేము సెక్స్ చేస్తా అంటే మాకు అట్లా అవుతుందని పురుషులు అనుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఇట్లా కావాలని కోరుకుంటారు, స్త్రీకి అట్లా కావాలని. ఇట్లనే మీరు ఏ కంటెంట్ అయినా సరే ఒక ఆడియన్ ఏం కోరుకుంటాడో ఆ విధంగా అక్కడ మీరు చేయాలన్నమాట. అలా చేస్తేనే జనం అయిందని సంతోషపడతానట్టు. ఓకే, ఇప్పుడు వీళ్ళను హీరో కొడుతుంటే మనం సంతోషపడతాం కదా, అలా అన్నమాట. ఇక్కడ సెక్స్ పరంగా కావచ్చు, ఏ విధంగా కంటెంట్ ఆడియన్స్ కోరుకున్నట్టు తయారు చేయండి. లవ్ టిప్స్ అయినా అలా చేస్తేనే జనం సంతోషపడతారు. యూట్యూబ్లో వీడియోలు ఎలా చేయాలి అంటే, కొత్త కంటెంట్ కొత్తగా అంటే, ఇప్పుడు మనం ఒక వీడియోకు తమ్నైల్ ఎలా పెడతాం, అక్కడ ఉన్నది గోరంత అయితే వీడు కొనంతా పెడతాడు, తెలుసు కదా మీకు అందరికీ తెలుసు తమ్నైల్. ఇప్పుడు షుగర్ అనుకో, ఈ మందు తింటే మీకు షుగర్ జన్మలో రాదు అని పెడతారు. లేదా ఇలాంటి ఎన్నో పెడతారు, అన్నీ ఫేక్గా అనిపిస్తాయి కదా, ఇంట్రెస్ట్ కలగడానికి అలా తమ్నైల్ పెడతారు, మంచి ఫోటో పెడతారు, అబ్బాని క్లిక్ చేసేలా ఉంటుంది. సో ఇది వీడియోను ఇట్లా పెడతారు కదా. అలాగే మీరు వీడియో ఎలా తయారు చేయాలంటే, బయట ఉన్నదానికంటే రెట్టింపు సంఖ్యలో మీరు వీడియోని చెప్పాలి. ఆడ లేని కూడా ఉన్నట్టు జనాలు చెప్పాలి, అది కల్పించి చెప్పాలి. ఇప్పుడు తమిళ ఏదైతే కల్పించి చెప్తాం వీడియో గురించి తెలుసు కదా అందరికీ. అలాగే బయట ఉన్న విషయాన్ని మీరు రెట్టింపు సంఖ్యలో మీరు వీడియోలో చెప్పాలంట. అక్కడ ఉన్నదా లేదని జనాలు తెలియదు, కానీ మీరు చెప్పేది ఇంటర్ జనం కాబట్టి అలా చెప్పాలన్నమాట. ఇది అద్భుతమైన ఈ కట్టడం అనేది కులీ కుతుబ్ షా కట్టాడు. ఆ రోజులో ఆయన ప్రేమించిన అమ్మాయి కోసం దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజుల్లోనే ఇది కోట్ల విలువ చేస్తుంది. ఇలా చెప్పాలి. ఆడ ఎట్లా చేసినా ఏమో కానీ ఇలా చెప్తే వినే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది అనమాట. అలాగే వీడియో ఎలా చేయాలంటే మరో చిట్కా చెప్తాను. ఇప్పుడు వ్లాగ్స్ చేస్తారు కదా, డైలీ రొటీన్ వ్లాగ్స్, అంటే మన ఇంట్లో ఏమేమి జరుగుతాయని విషయాలు చెప్తారు కదా వ్లాగ్స్. అప్పుడు మా ఆయన ఇలా అన్నాడు, మా ఆయనతో ఇలా జరిగింది, మా ఆయన తిట్టాడను, మా ఆయనతో గొడవ జరిగింది, మామూలుగా లేదు, మా ఆయన అలిగి వెళ్ళాడు, ఇవన్నీ కల్పించి చెప్తాను. జనాలు చూస్తారు. అవి వాళ్ళ ఇంటి విషయాలు కాబట్టి ఎట్లా చెప్పినా నడుస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా. మా ఆయనకు నాకు పచ్చగడ్డి వేస్తే బగ్గమంటుంది ఈ మధ్య, ఇలాంటివి చెప్తారు కదా. ఇలాంటివి మన సొంత విషయాలు కాబట్టి వాళ్ళు చూస్తారు. ఇలాగే మీరు ట్రావెల్స్ చేసినప్పుడు అనుకుందాం, లేదంటే టెంపుల్ వ్లాగ్స్, ట్రావెల్స్ ఇలాంటివి చేసినప్పుడు అక్కడ కూడా ఆడ ఉన్నది అనవసరం. మీరు ఇప్పుడు తమ్నైల్ ఎలా అయితే పెడతారో తెలుసు కదా, అసలు వీడియో ఉన్నదానికంటే రెట్టింపు సంఖ్యలో తమ్నైల్ పెడతారు కదా, అలాగే అక్కడ ఉన్నదానికన్నా మీరు రెట్టింపు సంఖ్యలో మీరు పెట్టాలి. ఆడ గోరంట ఉంటే మీరు కొండంత చెప్పాలన్నట్టు కల్పించి. ఈ బావిలో స్నానం చేస్తే ఏ రోగమైనా నయం అవుతుంది, కులీ కుతుబ్ షా స్నానం చేసిన స్థలం ఇదే, టిప్పు సుల్తాన్ స్నానం చేసిన స్థలం ఇదే, టిప్పు సుల్తాన్ పెట్టిన స్థలం ఇదే, ఇలాంటి ఏదైనా చెప్పచ్చు. ఆడ ఉండొచ్చు కొంచెం గోరంతా, కానీ దాన్ని మీరు కొండంతా చేయాలన్నట్టు. ఓకే, చేసి చెప్తే జనం ఇంట్రెస్ట్గా చూస్తారంతే. అక్కడ ఉన్నదా లేదా అనేది అనవసరం. అలా కల్పించి చెప్తారు చాలామంది, ఇలాగే చెప్తారు 90%. ఇలా చెప్పగలిగితే మీరు ఒక వీడియో చేయగలుగుతారు. మనకు పెద్ద ఇల్లు మీదకి వెళ్ళి దునకాలంటే ఇష్టం, గాలి స్టైల్గా, కానీ కింద పడితే కాలు ఎగురుతాయి, అందుకనే దునకం కదా. అలా ఒక గాలిపట్లో రయ్యని పోవచ్చు కదా, ల్యాండ్ కాదనుకో పోతావా, పైకి పోవడం వస్తుంది, అంత మాత్రాన పోతావా, దిగేటప్పుడు కాలు ఎగురుతాయి కాబట్టి పోవు. కానీ ఇక్కడ ఇలాగే చెప్పాలంటే, ఒక కంటెంట్ చెప్పినప్పుడు నువ్వు సేఫ్టీ చూసుకొని చెప్పొద్దు. సేఫ్టీ చూసుకొని చెప్తే అది చెప్పి సెట్టింగ్ అవుతుంది. కాబట్టి జెన్యున్గా చెప్పాలంటే ఇక వితౌట్ సేఫ్టీగా చెప్పాలన్నమాట. ఓకే, అదే ఇప్పుడు యుద్ధంలో మీరు ఆయుధాలు మందం పెట్టుకొని పోతే ఎవడైనా గెలుస్తాడు కావచ్చు, కానీ ఏ ఆయుధం లేదు, ఆయన పోరాడుతున్నావు అంటే పోరాడుతున్నావు అంతే, అదే వస్తావు కానీ పోరాడిను కదా, అదే అలా మాట్లాడాలంటే మనం ఒక ఊహాత్మకంగా కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. ఏదైనా ట్రావెల్ వ్లాగ్స్, ఏదైనా కంటెంట్ ఇలాగే ఊహలో కూడా ఇలా క్రియేట్ చేయాలి. ఇలా ఊహించి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఆకాశంలో 7 అంతస్తుల బంగ్లు ఉంది, నిరాధారంగా పై బంగ్లు ఉంటుంది, కింద పడుతుంది కాబట్టి కింద ఆధారం లేదు, కూలిపోద్ది కదా. అట్లనే దాని కింద 10 అంతస్తులు ఉన్నాయి కింద, కానీ వాటికి కింద మాత్రం సపోర్ట్ లేదు, గాల్లోనే ఉన్నాయి అనుకో, అన్ని గాలి ఉన్నట్టే కదా 7 అంతస్తులు, అన్ని కింద పడేటిగా ఇవ్వనట్టు కంటెంట్ అని ఇలా మాట్లాడాలి. ఇప్పుడు గాలి వాటర్ సీఎన్ సంవత్సరాలకి పోవచ్చు, పోవడం వరకు ఓకే, కానీ నిలబడతావా గాలి వాటర్ సంవత్సరాలకు ఉప్పగలుగుతాయి కదా, అట్లా అన్నమాట. అదే ఫ్లైట్ డైరెక్ట్ పోతేనో ఏం కాదు, అది ఆ టెక్నాలజీ ఉంటుంది. కానీ లేదు, వాటిది నాన్ టెక్నాలజీ ఉంది అనుకో, సంవత్సరం పోవచ్చు కానీ అందులో సంవత్సరాలు పడితే ప్రారంభం కాబట్టి ఎవరు ఆ సాహసం చేయరు. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది,
ఇప్పుడు 7 అంతస్తుల బంగ్లా గాలిలో ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కుప్పకూలుతుంది కదా. కానీ అయినా పర్లేదు, కూలుతుంది అని చేస్తే ఎట్లుంటుంది? కంటెంట్ అనేది అదనమాట. అలా క్రియేట్ చేయాలి. వేరే వాళ్ళ ఆర్టికల్ చూసి కూడా మనం ఇలాగే చేయాలంటే ఈ విధంగా చెప్పాలి. ఆలోచనలు, భావాలతో, ఇలాంటి ఆలోచనలతో వేరే వాళ్ళ ఆర్టికల్స్, ఇప్పుడు లవ్ టిప్స్ కూడా ఇలాగే చెప్పొచ్చు. ఒక అమ్మాయి మిమ్మల్ని చూసినప్పుడు కలిగే లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా వేరే వాళ్ళ యూట్యూబ్లో ఉన్నాయి కాకుండా మీరు సొంతంగా క్రియేట్ చేయాలంటే వీటికి గర్ల్స్కి సంబంధించిన చదివి వాటిని మోడిఫై చేసి ఇలా చెప్పండి. ఈ విధంగా చెప్పాను కదా. గాల్లో 7 అంతస్తుల బెంగళూరు కడితే కుప్పకూలుతుంది, కానీ కట్టడం అయితే గ్రేట్ కదా. కట్టేంత వరకు ఒక క్షణం గాల్లో ఉన్నట్టే కదా. ఒక కంటెంట్ అలా చెప్పాలన్నట్టు చూపర్లకు బాగుంటుంది అన్నట్టు. అదే నేల మీద 10 అంతస్తులు కట్టినా 100 అంతస్తులు కట్టినా మామూలే కదా, నేల మీద కట్టినట్టే అట్లా అన్నట్టు. కంటెంట్ అలా తయారు. 7 అంతస్తుల బంగ్లా నిరాధారంగా పైన కడితే ఎట్లుంటుంది? ఒక గాలిలో పెద్ద వస్తు ఎగిరిపోయింది, మనం కూడా ఎగిరిపోయినాం అనుకో, పోవడం వరకు ఓకే, కానీ కింద పడతాం కదా ఎన్నటికైనా. అగో అలా అన్నమాట. ఒక మనిషి గొడ్డ మీదకి వెళ్ళి ఎగిరిండు పైకి, ఎగిరితే పక్షిలాగా పోయిండు, కానీ కింద పడతాడు కదా లాస్ట్కి. కానీ పోవడం అయితే గ్రేట్ కదా, ఒక క్షణం పైన ఎగిరిన గ్రేట్ కదా. అదనమాట కంటెంట్ అలా ఊహించాలన్నమాట. అలా అనుభూతి చెంది ఆ విధంగానే చెప్పాల్సి ఉంటుంది నిరాధారంగా. ఇప్పుడు మీరు ట్రావెల్ బ్లాగ్ చూస్తారు కదా, వాళ్ళు టైటిల్స్ ఎలా పెడతారు తమ్నైల్ మీద. పోనీ ఆ వీడియోలు చూస్తే ఎలా ఉంటుందో మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ టైటిల్ ఎలా పెట్టిందో, వీడియో ఎలా పెట్టినా అర్థమవుతుంది. ఇలాగే మీరు ఒక ఆర్టికల్ చదవండి, చదివి దానికి టైటిల్ అలా పెట్టండి, పెట్టి ఆ టైటిల్ తిరుమల అక్కడ ఆర్టికల్ ప్రూవ్ చేయండి. ఓకే, అంటే మీరు సొంత కవిత్వం కావాలి అక్కడ. టైటిల్ మీద మీరు సొంతంగా పెట్టాలి, ఆర్టికల్ మీద మీ సొంత కవిత్వంతో మార్పింగ్ చేసి అలా చెప్పాలి. ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు కూడా అంతే. ఇక్కడ నుంచి చూస్తే స్వర్గం కనబడుతుంది అంటారు, ఇక్కడ నుంచి చూస్తే రావణుడు చనిపోయిన ప్లేస్ ఇదే అని, ఏదో కురుక్షేత్ర యుద్ధం రావణాసురుడి అస్థికలు ఉన్నాయని ఏదో చూపెడతారు. అది నిజంగా ఉండవు ఆడ, కానీ ఇక్కడ పెట్టిందట, ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారని చెప్తారు బట్టి. అట్లా ఆ విధంగా మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఒక ఆర్టికల్ చదివి టైటిల్ కూడా అలా క్రియేట్ చేయండి. ప్రలోభ పెట్టే టైటిల్ చెప్పండి, టైటిల్కి అనుగుణంగా ప్రలోభ పెట్టేలాగా వీడియో మీరు సొంతంగా క్రియేట్ చేయండి. అక్కడిక్కడ సెర్చ్ చేసి యూట్యూబ్లో ఇంకా రకరకాల వీడియోలు చదివి అలా జనాలను ప్రలోభ పెట్టేలాగా ఆ టైటిల్ ఎలా అయితే ప్రలోభ పెట్టారో వీడియోని అలా ప్రలోభ పెడుతూ దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ను మార్పింగ్ చేసి అలా చెప్పండి. అంతే ఉంటుంది కదా. ఈ మంత్రంతో ఎవరినైనా వశపరచుకోవచ్చు ఉంటుంది, దాన్ని మార్పింగ్ చేయండి. ఈ చిట్కాతో ఎవరినైనా వశపరచుకోవచ్చు, ఏ అమ్మాయినైనా వశపరచుకోవచ్చు, ఇలా చెప్పండి. ఈ మంత్రం చదివితే ఆ లక్ష్మీదేవి మీ ముందు ప్రత్యక్షమవుతుంది అని ఉంటుంది కదా. ఈ చిట్కా మీరు ప్రయోగిస్తే మీ గర్ల్ ఫ్రెండ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది, ఇలా చెప్పండి. ఇలా మార్పింగ్ చేయండి. అలాగే కంటెంట్ కూడా ఇలాగే మార్పింగ్ చేసి చెప్పాలి. వేరే వేరే వీడియోలు చదివి, వేరే ఆర్టికల్ చదివి దాన్ని మరోలాగా మీ టైటిల్కు తగ్గట్టుగా దాన్ని మార్పింగ్ చేసి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ వాళ్ళు ఇట్లా చెప్తారు, అక్కడ ఉన్నది వేరు, వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసి దాని గురించి చెప్తారు. టైటిల్ కూడా అంతే, వీడియోకి తిరుగుంటే దానికన్నా ಹೆಚ್ಚు సంఖ్యలో టైటిల్ పెడతారు కదా. ఇలాంటి ప్రదేశం ఎక్కడ చూడలేదు, ఇలా చెప్తే మీకు వ్యూస్ వర్షన్లో వస్తాయి, ఇవన్నీ పెడతారు. నిజంగా వస్తాయి అట్లా, కానీ అట్లా టైటిల్ పెట్టి ఎట్లా తమ్నైల్ చేస్తారు, అట్లా వీడియోని కూడా వాస్తవానికి భిన్నంగా మీరు రెట్టింపు సంఖ్యలో వీడియోని చేయాలంటే ఇలా మార్పింగ్ చేసి అది ఇది చదివి ఇంకో తిరిగి వీడియోలు చేయాలి, జనాలకు నచ్చేలా క్రియేట్ చేయాలి. ఉదాహరణకి యూట్యూబ్లో ఉంటుంది కదా, భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఎలా నిరూపించాలి అని ఉంటుంది కదా. సో ఇట్లనే మీరేం చేయాలి, గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అనే విషయాన్ని మీరు ఎలా నిరూపించుకోవాలి, ఇలా మీరు క్రియేట్ చేయండి. ఇలా క్రియేట్ చేస్తే అది టైటిల్ ఎత్తి అయినా దాన్ని ఎట్లా చేయాలి, మళ్ళీ ఆర్టికల్ అంటే మార్పింగ్ చేయండి. ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, ఒక ఇంట్లో హత్యానేరం జరిగింది, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే తెలుసుగా, క్లూస్ టీమ్ వచ్చి దాన్ని తెలుసుకొని నేర నిర్ధారణ చేస్తారు కదా. ఈ విధంగా దాన్ని ఇట్లా మార్చండి. లవ్లో ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తే ఈ లక్షణాలు ఉంటాయి, ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అలా అమ్మాయి ప్రేమించినప్పుడు ఏమేం చేస్తుంది అనే దాన్ని అన్ని క్రోడీకరించి అవి చెప్పి ఇలా చేస్తే అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అని ప్రూవ్ చేయండి. మీరు సొంతంగా చేయాలి, యూట్యూబ్లో ఉన్నది మళ్ళీ చెప్పొద్దు. అలా చెప్తే వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఇలాంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయొచ్చు, ప్రయోగాలు చేయొచ్చు. ఇలా మీకు వ్యూస్ వస్తాయి, కొత్త కంటెంట్ క్రియేట్ అవుతుంది.